సినిమా వాళ్ళకి బాగా అలవాటైనటువంటి పనే. మాట్లాడేసినంతా మాట్లాడేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా సరే ప్రశ్నిస్తే క్షమించండి, సారీ అని వేసి వీడియోలు రిలీజ్ చేస్తుంటారు. మీకు అందరు కూడా బాగానే గుర్తుంటుంది. గతంలో రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి అలానే మాట్లాడి తర్వాత వీడియో రిలీజ్ చేసి సారీ, క్షమించండి, నేను అలా మాట్లాడేసింది కాదు, ఫ్లోలో అలా మాట్లాడేశాను, అది జనాలకి కొంచెం నెగిటివ్గా వెళ్ళింది అని చెప్పేసి వీడియోలు చేశారు. అదేవిధంగా ఇప్పుడు శివాజీ, గరుడ పురాణం శివాజీ మీకు అందరు కూడా తెలిసిన వాడే కదా. ఆయన మొన్నేదో ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్కి నా సామ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి యాక్ట్రస్ కానీ అదేవిధంగా లేడీ యాంకర్స్ కానీ చాలామంది, ఈవెన్ ఆర్జీవి గారు కూడా స్పందించారు. చాలా సీరియస్గా స్పందించాడు. ఏమైనా నీ నీతి సూక్తులు ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకొనైనా రోడ్డు మీద కాదని చెప్పేసి కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. అంటే చాలామంది అనసూయ కానీ అదేవిధంగా తన్మయ్య అనేసి చాలామంది రియాక్ట్ అయ్యారు. ఈ శివాజీ మాట్లాడే మాట, సామాన్లు కనిపించేలా దుస్తులు ధరించొద్దు అనేసి ఇలాంటి మాట చాలా మాట్లాడాడు. ఇలాంటి మాటలన్నీ కూడా అనాల్సినంత అనేసి నిన్న సింపుల్గా ఒక వీడియో రిలీజ్ చేశాడు, సారీ అనేసి. ఆయన టాలీవుడ్కి చెందినటువంటి కొందరు మహిళా దర్శక నిర్మాతలు ఆయన మీద సీరియస్గా ఫైర్ అయ్యారు. ఫైర్ అవడంతో పాటు ఏకంగా మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు శివాజీ వెనక్కి తగ్గాడు. 4 మంచి మాటలు చెబుదామనుకుని మాట్లాడాను, ఆ క్రమంలో అన్పార్లమెంటరీ పదాలు వాడాను అని చెప్పేసి ఊరు భాష వచ్చేసింది అని చెప్పేసి శివాజీ మాట్లాడాడు. తను ఎవరిని అవమానించాలని అలా మాట్లాడలేదు. హీరోయిన్లు బయటికి వెళ్ళేటప్పుడు మంచి బట్టలు వేసుకోవాలని చెప్పే ఉద్దేశంతోనే మాట్లాడాను అని చేసి కొంచెం కవర్ చేసే ప్రయత్నం కూడా చేశాడు పాపం. ఆయన మాట్లాడిన మాటలు దరిద్రపు అదే సామాన్లు అనే 2 వివాదాస్పద పదాలు వాడానని చెప్పేసి అంగీకరించినటువంటి శివాజీ ఆ పదాలు వాడినందుకు క్షమాపణ కూడా చెప్పాడు. ఇంకా తాను ఒక మంచి ఉద్దేశంతోనే ఏదో మాట్లాడాలి అనేసి అనుకున్నాను, కానీ 2 తప్పుడు పదాలు దొర్లాయి, ఊరి భాష వచ్చేసింది. ఇండస్ట్రీలో ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నందుకు ఇంకెవరైనా మహిళలు తప్పుగా అనుకొని ఉంటే అలాంటి వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్తున్నాను అని చెప్పేసి ఒక వీడియో ఒకటే రిలీజ్ చేశారు. అయితే శివాజీ విడుదల చేసినటువంటి వీడియోతో ఈ వివాదం సమసిపోతుందా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకంటే మహిళా కమిషన్ అతనికి నోటీసులు జారీ చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ నోటీసుల మీద ఆయన లిఖితపూర్వకంగా స్పందించాల్సి ఉంటుంది. అటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఆయనకు నోటీసులు పంపించింది. వాళ్ళకి కూడా ఈయన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఏ విధంగా వివరణ ఇస్తాడో చూద్దాం. అదేవిధంగా ఒకసారి మన శివాజీ గారు మాట్లాడినటువంటి గరుడ పురాణం శివాజీ గారు మాట్లాడినటువంటి మాటలు మీరందరూ కూడా ఒకసారి వినండి. సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రమ్ముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది. ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. హలో అండి, నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు.
బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారి లాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని